ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 13న ఆయన హైదరాబాద్కు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. హైదరాబాద్ మోదీ పర్యటనపై 6 టీవీ ప్రత్యేక కథనం. మొత్తానికి తెలంగాణపై బీజేపీ అధిష్టానం చాలా సీరియస్ గానే ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 13వ తేదీన ప్రధాని హైదరాబాద్కు రానున్నారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోదీ. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే మొన్న ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సభ తలతన్నేలా సభ నిర్వహించాలని బీజేపీ చూస్తోంది. దీంతో ఇప్పటి నుంచే భారీగా జన సమీకరణానికి ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రధాని ఈ సభలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. గతంలో ప్రధాని వచ్చినప్పుడు పరేడ్ గ్రౌండ్లో సభ పెట్టినప్పుడు సీఎం కేసీఆర్ పై ప్రధాని కామెంట్స్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ప్రధాని కేసీఆర్ పరిగణలోకి తీసుకోకుండా కేవలం కేంద్ర అభివృద్ధిపై మాట్లాడి వెళ్లారు. కానీ ఈసారి మాత్రం కేసీఆర్ ఈ ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ అధిష్టానం రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే పార్టీలో, ప్రభుత్వంలో పెద్ద నేతలంతా వరుసగా తెలంగాణలో పర్యటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ పర్యటన తేదీలు ఖరారు కాగా ఆ వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఎన్నికల నాటికి ప్రతి నియోజకవర్గంలో పర్యటించేలా సభలు, సమావేశాలతో ప్లాన్స్ రెడీ చేసుకుంది బీజేపీ. ఇక చూడాలి మరి తెలంగాణలో బీజేపీ వచ్చే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో ప్రజలు ఎంతవరకు బీజేపీ వైపు ఉంటారు అనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది.